బల్కచెర్ల నిర్మాణానికి సహకరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఇరిగేషన్ మంత్రి లేఖ రాయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బల్కచెర్ల నిర్మాణం జరిగితే నీటి వాటాలకు సంబంధించినటువంటి పంపిణీ జరగక ముందే నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్కు అది సహజంగానే హక్కుగా భావించే అవకాశం ఉంటుంది. దాని ఫలితంగా తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి 20 రోజుల కిందటనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చినా స్పందించకపోవడం అనేది కూడా సరైంది కాదు. ఇప్పటికైనా ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి అంశం పట్ల కానీ, అట్లాగే బల్కచెర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి వీటిని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండానే, వాళ్ళతో అనుమతి తీసుకోకుండానే వాటికి సహకరించండి అనేటటువంటి పద్ధతుల్లో లేఖ రాయడం అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా లెక్క. బీజేపీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి దాన్ని ఆసరిగా చేసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే, ఇక్కడ విషయాలతో చర్చ జరగకుండానే సహకరించండి అనేటటువంటి పద్ధతుల్లో కోరడం అనేది చూస్తే కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా తెలంగాణకు అనుకూలంగా కాకుండా, లేదా ఆంధ్రకు అనుకూలంగా కాకుండా న్యాయం జరిగేటటువంటి పద్ధతిలో నీటి పంపిణీకి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి తాను రాజకీయ ప్రయోజనం పొందాలనేటటువంటిది మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్య మీద వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఐక్యంగా వాటికి వ్యతిరేకంగా పోరాడడానికి సన్నద్ధం కావాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి విషయాల మీద అన్ని పార్టీలన్నీ కూడా శాసనసభలో ఆమోదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ ఆమోదించి బిల్లు పంపిస్తే 6 నెలలైనా సరే రాష్ట్రపతి దగ్గరనే పెట్టి ఇప్పటివరకు పంపలేదు. అట్లాగే రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ ను కూడా అమలు చేయకుండా మళ్ళీ కేంద్రానికే గవర్నర్ పంపించాడు. అట్లాగే జీవో నంబర్ 9 తీసుకొస్తే దాని పూర్తి స్టే విధించడం అనేటటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కానీ కుల గణన నిర్వహించిన తర్వాతనే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది, బిల్ పెట్టింది. మరి బీజేపీ ఎందుకు అమలు చేయడం లేదు? బీజేపీ కేంద్రంలో ఉండి సరే ఈ బిల్లును ఆమోదించకుండా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. అది పూర్తిగా మరవాద పార్టీ కాబట్టి, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ కాబట్టి ఆర్డినెన్స్ను అడ్డుకుంటుంది, బిల్లును అడ్డుకుంటుంది, బీసీ రిజర్వేషన్లని అడ్డుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎవరు కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు కానివ్వకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. శాసనసభలో ఆమోదం తెలియజేశారు. ఇక్కడ ఉండే పార్టీ మేము బీసీల రిజర్వేషన్లకు అనుకూలమని బీజేపీ మాట్లాడుతుంది. మరి అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, ఎందుకు అమలు చేయించడానికి ఒత్తిడి తేవడం లేదు? ఎందుకు బిల్లును ఆమోదించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే, మీరు అనుకూలంగా ఉంటే నైతిక బాధ్యత వహించి ఈ 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, 2 మంత్రులు రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు సమర్థిస్తున్నారు, అక్కడ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే చేయనప్పుడు మీరు నైతిక బాధ్యత వహించి దానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి పోరాడాలా ఇక్కడ ఉండేటటువంటి దాంతో. కానీ అక్కడ వ్యతిరేకంగా ఉంటూ ఇక్కడ అనుకూలంగా ఉంటూ నాటకం ఆడేటటువంటి చర్యలు బీజేపీ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలా. బీజేపీ రాష్ట్రంలో గుట్టగతులు లేకుండా చేయాలా. సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి పద్ధతుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తేనే, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో తగిన గుణపాఠం చెప్తేనే బీసీల రిజర్వేషన్స్ సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్య మీద అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాటానికి సన్నద్ధంగా
లీగల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద స్టే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తామంటున్నారు, అది చేయాలి. కానీ అదే సరిపోదు. కేంద్ర ప్రభుత్వంతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటానికి సన్నద్ధమవుతూనే బీసీలకు రిజర్వేషన్ సాధ్యమవుతుంది. అలాంటి కార్యక్రమం తీసుకుంటే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం అలాంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల గురించి పెద్ద గందరగోళం నడుస్తుంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 చెల్లదని, అది చట్టవిరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా 50% మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు చెప్పింది. అయితే కొంతమంది చెప్తున్నట్టుగా ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది అని వ్యాఖ్యానం చెప్పడం సరైనది కాదు. కోర్టు ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది, ఎన్నికలు జరుపుకోవచ్చని. అయితే 42% అమలు జరగాలంటే అది చట్టబద్ధత ఉండాలి అనేది కోర్టు చెప్తోంది. ఆ చట్టబద్ధత రావాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం వరకే సరిపోదు. ఈ జీవో చెల్లదని చెప్పడానికి, కోర్టు చెప్పడానికి కానీ లేదా చట్ట రూపంలోకి రాకపోవడానికి కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణం. రాష్ట్ర గవర్నర్ దాన్ని ఆమోదించకపోవడం అనేది ముఖ్యమైన కారణం. అలా ఆమోదింపజేయాలంటే కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురావడం అవసరం. ఆ పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వేరే ఎన్ని మార్గాలు ఆలోచించినా అది ఫలితం సాధించడం కష్టమవుతుంది. కాబట్టి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అన్ని పార్టీలను కలుపుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బీసీలు అందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే 42% రిజర్వేషన్ చట్ట రూపంలో ఆమోదింపు చేసుకోవడం సాధ్యమవుతుంది అనేది మా అభిప్రాయం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.